ఎలక్షన్లు అనగానే ముందుగాల మనకు సందడి ఏడికెళ్ళి శురువవుతుంది. టికెట్ల కాడికెళ్ళి కదా, ఏ లీడర్కు టికెట్లు ఇవ్వాలి, ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తుంది అని బాగా సర్వేలు చేసి మరి ఇస్తారు కదా. అవును, సర్వే అంటే మనకి సర్వే సార్ ఉన్నాడు కదా, గాయన యాదికొచ్చిండు. గాయనంట గాయనకు వచ్చే పదవి మీద టికెట్ల మీద సర్వపిండంతా టేస్టీ ముచ్చట్లేమో చెప్పిండంటే ఇందాం. సర్వే సత్యనారాయణ సారు ముందడుగులేసుట్ల ముందుగాలుంటాడు. మల్కాజిగిరి పార్లమెంటు సీటు మళ్ళీ ఆయననే తీసుకుంటాడట. ఆలు లేదు సోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఇంకా ఈ పదవి కాలం అయిపోనే లేదు, ఎలక్షన్ల మాట రానే లేదు. మల్కాజిగిరిలో మళ్ళా నేనే నిలబడతా అంటున్నాడు. అమ్మిస్తుంది, నేను తీసుకుంటా. 1,00,000 కాదు 5 లక్షల మెజార్టీతో మళ్ళా గెలుస్తా. రాహుల్ గాంధీ క్యాబినెట్లో మినిస్టర్ని అయితా అంటున్నాడు. మల్కాజ్గిరి జనరల్ సీట్ ఉందమ్మా, నువ్వు నాకు అది ఇస్తే నేను గెలిచి వస్తా 2 లక్షల ఓట్లతో అంటే అమ్మగారు ఇచ్చింది నా మీద నమ్మకంతో. రేపు ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు వస్తారు, ఆయన క్యాబినెట్లో నేను కేంద్ర క్యాబినెట్ మంత్రి కావాలన్నదే నా కోరిక. కానీ ఇది ముందడిగే. నిజంగా ఇటువంటి ముందడుగులు ఎన్నో వేసిండు సర్వే సార్ ఇదివరకు. ఒకసారేమో ముఖ్యమంత్రి అయితా అని, ఇంకోసారేమో గవర్నర్ అయితా అని, ఇంకోసారి కేంద్ర మంత్రిని అయితా అని రకరకాల ముందడుగులు వేసి మళ్ళీ అవి తప్పటడుగులు అనుకున్నాడో ఏమో కానీ లేటెస్ట్ కథ మాత్రం మల్కాజ్గిరి ఎంపీ సీటు దట. టికెట్ తెచ్చుకోవాలంటే ఎంత కష్టపడాలనో సర్వేకి తెలిసినంత ఇంకెవ్వరికి కూడా తెలియదు. ఎట్లంటే జనరల్ స్థానంలో సీటు తెచ్చుకున్నాడు కాబట్టి. మరి అసొంటిది ఉత్తగానే సర్వేకి సీట్ ఇచ్చి పంపుతారా? పంపరు. కానీ ఇంకోటి ఎవ్వడు పోటీ పడకుండా ఇగో ఇట్లా అప్పుడప్పుడు మీటింగులు పెట్టి మనసుల మ్యాటర్ మీడియాకి ఎక్కిస్తుంటాడు. ఈనట్టోడు ఉంటే విమానం సందులు ఇరికినట్టు సర్వేని ఇట్లనే ఇడిచిపెడితే రేపు సోనియా గాంధీ కూడా టికెట్ ఈయననే కేటాయించే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా అంటున్నారు ఈయన నమ్ముకున్న జనం.